క్రీస్తునందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభుయేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నేను మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మార్చి నెల 13వ తారీఖు శుక్రవారం మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టడము, లోకంలోనికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు మళ్ళా తిరిగి లేపాలో, మళ్ళా ఎప్పుడు తిరిగి ఆరోగ్యం అయిన తర్వాత మళ్ళీ రెండవసారి ఎప్పుడు రావాలో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. మరి సమయంలో తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని అనాది సంకల్పం, దేవుని యొక్క అనాది సంకల్పం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దేవుని నిశ్చలమైన సంకల్పం, దేవుని యొక్క నిశ్చలమైన సంకల్పం అన్నమాట. తండ్రి అనే దేవుడు కాలాలకు అతీతుడు. తండ్రి అనే దేవుడు కాలాలకు అతీతుడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఇంచుమించు 11 సార్లు వాడు కనబడి తిరిగి ఆరోహణమై పోయిన తర్వాత పోయేటప్పుడు మళ్ళా ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన కలిగి అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో 7వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయము మొదటి అధ్యాయము 7వ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంన ఉంచుకొని అన్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు ఈ లోకానికి రావాలో, ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు సమాధి చేయబడాలో, ఎప్పుడు లేవాలో, ఎప్పుడు ఆరోహణమైపోవాలో, మళ్ళా తిరిగి రెండవసారి ఎప్పుడు రావాలో కూడా అంత కూడా కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు. వాళ్ళు అడిగారు 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పేసి అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. ఇంకా గమనించినట్లయితే రాజులను సైతం కూడా అంతకుముందు రాజులు పరిపాలించేవాడు. ఏ రాజులు? చాలా మంది రాజులు ఉన్నారు. ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా సౌలు గారు పరిపాలన చేశారు, రెండవసారి తర్వాత దావీదు గారు పరిపాలన చేశారు, సొలొమోను గారు పరిపాలన చేశారు, 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు కూడా అనేకమైన రాజులు పరిపాలన చేశారు. అయితే ఎవరిని ఎప్పుడు ఎక్కించాలో, ఎవరిని ఎప్పుడు దించాలో అన్ని కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆ కాలాలు సమయాలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయని అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. వాటిని మాత్రమే కాదు, ఈ యొక్క కాలాలను కూడా చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అన్నింటినీ కూడా మార్చువాడై ఉన్నాడు. కాలాల సమయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నవి అని చెప్పేసి గ్రంథం మనకి తేటతెల్లగా తెలియజేస్తుంది. ఇంకా గమనించినట్లయితే తండ్రి దేవుడు కాలాలకు అతిథులు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రావాలో కూడా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో
గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఏంటంట? అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రభుని క్రీస్తువు బలి తండ్రి అనాది సంకల్పమే. ప్రభుని యేసుక్రీస్తు వారు క్రీస్తు బలి కూడా బలి ఇవ్వటం కూడా దేవుని తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. అంటే అనాది సంకల్పం అంటే ఆది అంటే ఏంటి, అనాది అంటే ఏంటి? ఆది అంటే వాస్తవానికి ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆది కాండము మొట్టమొదటిగా అసలు ఏదేమి సృష్టించబడింది ఎలాగా అని చెప్పేసి ఉంటుంది. అంటే అసలు ఈ గ్రంథం కూడా లేనప్పుడు అనాది, ఈ గ్రంథం కూడా మన చేతిలోనికి రాకముందు, మనం కూడా పుట్టక ముందు, ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ఏది కూడా చేయక ముందు అనేదాన్ని అనాది అంటారు అనమాట. అనాది. క్రీస్తు బలి తండ్రి అనాది కాల సంకల్పం. అంటే ఆదామం చేసేటప్పుడు ఒకవేళ ఆదాము హవ్వను జతపరచు కుటుంబంగా తీర్చిదిద్ది మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని చెప్పేసి వాళ్ళని పంపినప్పుడు, ఆ ఏదైనా తోటలో ఉంచినప్పుడు వాళ్ళు ఒకవేళ పొరపాటు చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా అప్పుడే ఆలోచన చేయడం అనేది జరిగినట్లుగా అనాది సంకల్పం అయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి తన పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు సావాలని ఎవరు కోరుకోరు కదా. వాళ్ళు దిద్దుకుని మంచి మార్గంలో నడవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఒకవేళ ఈ ఆదాము హవ్వ తినవద్దన్న దాన్ని తిని ఒకవేళ నేను చెప్పిన ఆజ్ఞని మీరితే మరలా వాడిని ఏ విధంగా దగ్గరకు తీసుకోవాలనే ఆలోచన ఆనాడే అనాది సంకల్పంలోనే ఉన్నట్లుగా మనం చూడగలం. క్రీస్తు బలి తండ్రి అనాది సంకల్పం. క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తేటతెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే క్రీస్తును తండ్రి మన కొరకు అనుగ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని క్రీస్తుని తండ్రి మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు రోమ 3:23లో ఏముంటుంది మనకు అక్కడ? రోమిలకు రాసిన పత్రిక 3:23లో గమనించినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. భూమి మీద నరులు
చెడి ఉన్నారు, వారి మార్గం చెరిపేసుకున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో అందరూ కూడా దేవుడు ఉగ్రతకు లోనై ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి అనాది కాలంలోనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనకందరికీ తెలిసినట్లుగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను కాగా, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, దేవుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తును తండ్రి మన కొరకు అనుగ్రహించాడు. మన కొరకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు అక్కడ అంతా కూడా ఏడుస్తుంటే వాళ్ళతో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, మీకోసం నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవనని చెప్పాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరిగారు కనుక వీరికి క్షమించమని తెలియజేశాడు. కాబట్టి దేవుడు లోకములో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఉచితముగా గాలి, నీరు, వెలుతురు, అన్ని కూడా ఉచితంగా అనుగ్రహించి ఏం చేస్తున్నాయి, ఏమంటున్నాడంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం కావాలంటే నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. నిత్యజీవం వెళ్ళడానికి ఒక్కడు కూడా అర్హత ఉందా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు భూమి మీద. ఒక్కడు కూడా నిత్యజీవం పొందడానికి అర్హత ఉందా ఎవరికన్నా అంటే ఎవరికి లేదు. అందుకనే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుటకు ఆయనను మనకు అనుగ్రహించాడు అని మనం గ్రహించాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. క్రీస్తును రక్తం చిందించుటకు కొరకు అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని రక్తం చిందించడానికి అప్పగించాడు. లేవి కాండం 17:11 లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో, లేవి కాండం 17వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రక్తము దేహమునకు ప్రాణం. అవునా? రక్తము మన శరీరానికి ప్రాణం ఏంటి? రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడినట్లు బలిపీఠం మీద పోయబడ్డకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయండి. కాబట్టి మీలో ఎవరు రక్తము తినకూడదు, మీలో నశించు ఏ పరదేశీ రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాను. అప్పుడే చెప్పాడు. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా అందరినీ కూడా విమోచించాలని, అందరినీ రక్షించాలని అనాది సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు మనపై ఉన్న ప్రేమ వెల్లడిపరిచాడు అన్నమాట. ఎంత వెల్లడిపరిచాడంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5:8 రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనపై ఆయన ప్రేమ ఎంత వెల్లడిపరిచాడంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా
తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆ ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుడు మన ఎడల చూపిన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈ ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఎవడైనా బట్టలు లేకుండా చలి కాసుకోవడానికి ఒక దుప్పటి ఇవ్వమనంటే మీ అంతా నువ్వే వెళ్ళు, ఎవరో ఒకళ్ళు ఇస్తారు లేకపో అన్నట్టుగా. అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. దేవుడు ఏంటంటే సాక్షాత్తు చూపించాడన్నమాట కదా. తర్వాత గమనించినట్లయితే దేవుడు తమ సమాచారం తెలియజేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, ఆ అధ్యాయం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాడు. అంతే కదా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతనిని ధృవీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతులను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనాలని వాడుగాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఆనాడు ఆ యోధులు ఎవరిని కోరుకున్నారు? బరబ్బా కావాలా, యేసుప్రభువుని విడుదల చేయాలా అంటే మాకు బరబ్బానే కావాలనుకున్నారు అనమాట. ఇది దేవుడి కుమారుడు అని నమ్మలేకపోయారు, గుర్తించలేకపోయారు, ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగమును భరించను, మన వ్యసము వహించను. ఆయన మొట్టబడడం కానీ దేవుని వలన బాధింపబడిన వానిగా, ఏంటంట, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనికి ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను. మన సమాధానకర్త అయిన శిక్ష అతని మీద పడింది. మనం పాపం చేసి మనకు దెబ్బలు పడాలా, మన రక్తం చిందించాలా, మననే శిక్ష పడాలా? అలాంటిది ఆయన మీద దేవుడు అదంతా కూడా మోగపెట్టాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరం గొర్రెల వలె తోత పుట్టిపోతుంది. మనలో ప్రతి వాడు తమకు ఇష్టమైన తోకు తొలగిపోయాడు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమును ఉంది. బాధింపబడినను అతను నోరు తెరబడి, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు తన నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడి, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తపడి కదా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడింది. అయినను అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారు ఎవరు కూడా లేరు. ఆ తరంలో ఈయన ఎందుకు అనవసరంగా చంపుతున్నాం అని చెప్పేసి ఎవరో ఆలోచన చేసిన లేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. ధనవంతుని యొక్క అతడు ఉంచబడింది. నిశ్చయముగా అతడు న్యాయమేమియో అన్యాయమేమియో చేయలేదు. అతని నోట ఏ కపటం ఏముందా? లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందని, అతను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలిగి చేశాడు. దేవుడే అతనికి వ్యాధి కలిగి చేశాడు. అతడు తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతనికి సంతానము చూచును. వాళ్ళ సంతానం కూడా చూచారన్నమాట. అతడు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమవును. అతడు తనకు కలిగిన వేదన మామూలు వేదన కాదు, చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అంతేగా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నిర్దోషం చేయడానికే. కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచి పెట్టేదాను. గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకున్నాను.
ఎలాగనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. తన ప్రాణాన్నే ధారపోసేసాడు. అతిక్రమం చేయు వాటిలో ఎంచబడిన వాడాయన. అనేకులు పాపము భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి ఏం చేశాడు? తండ్రి, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పేసి విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేయటం మనం చూస్తాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అనే ప్రకటన గ్రంథంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7-8 వచనాల్లో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మరియు పరిశుద్ధులతో తీసారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7-8 వచనాల్లో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషను మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు అని చెప్పేసి ఇక్కడ గ్రంథంలో కూడా తెలియజేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఆ రక్షణ పొందుతారో, ఎవరైతే ఆ జీవ గ్రంథంలో పేరు ఎట్లా వస్తుంది, దాంట్లో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వినాలి. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపంలో కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే వార్తను విని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవుని కుమారుడని ఒప్పుకొని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే నీ పేరు అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ తండ్రి అనే దేవుడు క్రీస్తు బలి తండ్రి అనాది కాలంలోనే ఏర్పాటు చేసి పెట్టించాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు బలి తండ్రి అనాది కాల సంకల్పం. తర్వాత గమనించినట్లయితే తండ్రి అనే దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించాడు. తండ్రి అనే దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించట పెట్టాడు అన్నమాట. ఉదాహరణకి మూవీస్ చూస్తుంటాం. ఆ మూవీస్ డైరెక్టర్, నిర్మాత ఉంటారు. వాళ్ళు ఎవరెప్పుడు రావాలో, ఎలా మలుపు తిప్పాలో అలా మలుపు తిప్పుతూ ఉంటారు. ఆ కథని ఎలా తీసుకువెళ్ళాలో, ఎలా తీసుకువెళ్తే క్రెడిట్ వస్తుందో అలా తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవుడు రియల్గా భూమిని, ఆకాశానందున సమస్తాన్ని సృష్టించి ఆదాము హవ్వ ద్వారా సర్వ ప్రపంచంలో అందరినీ కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందిన, ఒకవేళ పాపం చేస్తే మరలా వాళ్ళని రక్షణలోకి ఏ విధంగా తీసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అనే దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించాడు. రియల్ స్టోరీ అన్నమాట. నిర్ణయించాడు. క్రీస్తు రాకడం నిర్ణయించాడు. ఇందాక చదువుకున్నాం కదా, ఎప్పుడు రావాలో. గలతీ 4:4 ఇందాక చూసాం. గలతీ 4:4 ఇందాక గమనించిన వచనం 4:4 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రం లోబడిన వాడాయన కదా. తండ్రి దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించట్టు పెట్టాడు. అట్లా జరగాల్సిందే. వాళ్ళు అనుకుని ఉండొచ్చు, మేము వేసేసాం సిలువని, మేము అనుకున్నది చేసేసాం. పిలాతు కూడా నా తప్పేం లేదు, వాళ్ళే ఇట్లా కన్నా చేతులు కడిగేసుకున్నాడు. ఎవరేం అనుకున్నా సరే
వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించేట పెట్టాడట జరగాలని. రియల్గా అట్లాగా జరిగిందంటే అలా జరిగింది. మళ్ళా ఎప్పుడు రావాలో గలతీ 4:4లో క్రీస్తు రాకని నిర్ణయించి పెట్టాడు, క్రీస్తు మరణాన్ని కూడా నిర్ణయించి పెట్టాడు. అపోస్తలుల కార్యం 2:23లో, అపోస్తలుల కార్యములు 2:23లో జాగ్రత్త గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 2:23లో అక్కడ దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 22 నుంచి కూడా చూడండి. ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి. పేతురు గారు లేచి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఇంచుమించు 15 దేశాలు ఉన్నారు అక్కడ. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియములను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము అనగా భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సిలువ అన్న దగ్గర పుట్టినోట్లో ఉంటుంది కింద, లేక అక్రమకారుల చేత, అక్రమకారుల చేత. క్రీస్తు రాకడను ఎప్పుడు రావాలో నిర్ణయించాడు. క్రీస్తు మరణం ఎప్పుడు మరణించాలో నిర్ణయించి పెట్టాడు. క్రీస్తు యొక్క పట్టాభిషేకాన్ని కూడా నిర్ణయించాడు. క్రీస్తు యొక్క పట్టాభిషేకం కీర్తన 2వ అధ్యాయము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవించను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని గ్రంథం మనకు అక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా అపోస్తలుల కార్యంలోనే ఇంకొక మాట చూసుకుని ముందుకు వెళదాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 26-27 వచనాల్లో, 26-27 వచనాల్లో, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన మరణమునకు తగిన హేతువేది కనబడలేదు. కనబడకపోయినను ఆయనను చంపించవాలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత ఆయనను ప్రాణు మీద నుండి దింపి సమాధిలో పెట్టింది. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. ఆయన గలిలే నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ఇంచుమించు 11 సార్లు కనపడ్డాడు. వారు ఇప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానములను మన పిల్లలను నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. అది కూడా రాశాడు. 2వ కీర్తన యందు రాయబడి ఉన్నదని చెప్పేసి తెలియదు. కాబట్టి క్రీస్తు బలి మనకు విమోచనకు సంబంధించింది. క్రీస్తు యొక్క బలి మన యొక్క విమోచనకు సంబంధించింది. మిగిలిన వాక్యాన్ని తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి అర్థమైందా? తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. తండ్రి అయిన దేవుడు కాలాలకు అతీతుడు, కాలాన్ని మార్చేవాడు. ఆయన ఎప్పుడు రావాలో
ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు సమాధి చేయబడాలో, ఎప్పుడు తిరిగి లేవాలో, అన్నీ కూడా మళ్ళా ఆరోహణం అయిపోయి మళ్ళా ఎప్పుడు రావాలో. క్రీస్తు బలి తండ్రి అనాది సంకల్పం. క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. క్రీస్తును తండ్రి తన కొరకు అనుగ్రహించాడు, మన కొరకు అనుగ్రహించాడు. క్రీస్తును రక్తం చిందించుటకు కొరకు అప్పగించాడు. దేవుడు మనపై ఉన్న ప్రేమ వెల్లడించాడు. దేవుడు తన సమాచారం తెలియజేసి ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని పడి ఉన్న గొర్రె పిల్లని ప్రకటన గ్రంథంలో చూశాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు బలిని నిర్ణయించాడు, క్రీస్తు రాకడను నిర్ణయించాడు, క్రీస్తు మరణాన్ని నిర్ణయించాడు, క్రీస్తు యొక్క పట్టాభిషేకాన్ని నిర్ణయించాడు. ఈ విధంగా దేవుడు అనాదిలోనే ఆయన ప్రణాళిక, అనాది సంకల్పం, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం ఇదంతా కూడా. వీళ్ళేమనుకుంటున్నారు, మేమేం చేసాం, మేమే సిలువ వేసాం, కావాలని మేమే చంపామని వీళ్ళు అనుకుంటారు. కానీ అలాగ జరగాలని దేవుడు, రియల్గా ఇలాగ జరగాలని దేవుడే అనాదిలోనే సంకల్పం చేసి పెట్టాడు. మిగిలిన వాక్యాన్ని తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఎప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ఉన్నారో, విని ఉన్నారో, మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం.